నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకువచ్చాయి. అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక నా వల్ల కాదు. ఈ కష్టాలు తీరే మార్గమే కనిపించడం లేదు. అప్పుల వాళ్లకి మొహం చూపించలేను. నా భార్యను కుటుంబాన్ని రోడ్డున పడేశాననే బాధ నన్ను బతకనివ్వదు. చావే దీనికి ఏకైక మార్గం. నాగభూషణం ఊళ్ళోకి బయల్దేరాడు. అంతా చీకటిగా ఉంది. గాలి శబ్దం వస్తుంటుంది. నాగభూషణం ఊరు చివరన ఉన్న పాడుబడ్డ బావి దగ్గరకు వస్తాడు. బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకుని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతడికి దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలనిపించింది. భగవంతుడా, ఈ జన్మలో ఎలాగూ దరిద్రుడిగా చస్తున్నాను. వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు తండ్రి. ఆ మరుక్షణం బావిలో నుండి థమ్ అని ఒక పెద్ద మూట నాగభూషణం కాళ్ల దగ్గర పడుతుంది. నాగభూషణం ఉలిక్కి పడతాడు. ఇంటిది పైనుంచి పడింది. మూటలా ఉంది. ఇందులో ఏముందో చూద్దాం. మూట విప్పి చూడగానే లోపల బంగారు నాణేలు మెరుస్తూ ఉంటాయి. దేవుడా, నిజంగానే నా ముర ఆలకించావా? బంగారు కాసులు. నా కష్టాలన్నీ తీరిపోయాయి. నాగభూషణం వేగంగా ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపుతాడు. నాగమణి, లే, త్వరగా లే. ఒక అద్భుతం జరిగింది చూడు. ఏంటండి ఈ అర్ధరాత్రి గొడవ? నిద్రపోనివ్వరా? ఇది చూడు. భగవంతుడు మనల్ని కరుణించాడు. మన దొడ్లోని చెట్టు దగ్గర ఇది దొరికింది. మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అంటారు. మన దరిద్రం తీరిపోయింది. వీటిని జాగ్రత్తగా పెట్టెలో దాచండి. ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ తీర్చేసి మరికాస్త పొలం కూడా కొనుక్కుని సుఖంగా బ్రతకసాగాడు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి కొడుకు అల్లరిచిల్లరిగా తయారై తిరగసాగాడు. ఒక రోజున తన స్నేహితుడితో పెద్ద గొడవ జరిగింది. ఏమండి, విన్నారా? జూదగృహంలో గొడవ జరిగి మన కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడట. వాడు బతకడం కష్టమేనని ఊరంతా అనుకుంటున్నారు. నాశనమైపోయాను. ఒకవేళ వాడు చనిపోతే నా కొడుక్కి మరణశిక్ష పడుతుంది. వాడు దక్కకుండా పోవడం అటుంచి ఊళ్ళో వాళ్లంతా నన్ను హంతకుడి తండ్రి అని ఉమ్మేస్తారు. ఈ అవమానం భరిస్తూ నేను బతకలేను. ఇంతకన్నా చావడమే మేలు. నాగభూషణం ఏడుస్తూ పాడుపడ్డ బావి దగ్గరికి వస్తాడు. భగవంతుడా, నా కొడుక్కి హంతకుడన్న అపఖ్యాతి రాబోతున్నది. వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు. అప్పుడు బావిలో నుండి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది. ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడు నాగభూషణం? ఎవరది? ఎవరు మాట్లాడుతున్నారు? భగవంతుడే నాకు ఈ మాట చెబుతున్నాడా? అవును, వాడు బతికే ఉన్నాడన్నమాట. నేను వెంటనే రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాలి. వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచం మీద ఉంటాడు. నాగభూషణం అక్కడికి కోపంగా ప్రవేశిస్తాడు. ఏమయ్యా రత్నాల వ్యాపారి, నీకిదేవైనా న్యాయంగా తోస్తున్నదా? నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు. కాని నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణలు చేస్తావా? నాగభూషణం, నువ్వేం మాట్లాడుతున్నావు? నా కొడుకు చస్తుంటే నువ్వు మమ్మల్ని నిందిస్తావా? నిక్షేపంలా ఉన్న నీ కొడుకుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా? వాడి కట్లు విప్పి చూడండి మొదట. వ్యాపారి కొడుకు నాగభూషణం మాటలకు భయపడి చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చుంటాడు. ఈ కట్లేమిటి? ఈ గొడవేమిటి? చిచి, ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉన్నది. ఉరి, నీకేం కాలేదా నా తండ్రి? అంతా మాయలా ఉంది. మాయో మంత్రమో నా కొడుకు నాకు దక్కాడు. నాగభూషణం, నేను నీకు అపకారం చెయ్యాలనుకున్నాను. నన్ను క్షమించు. నీ వల్లే నా కొడుకు బతికాడని నేను నమ్ముతున్నాను. నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు.
కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. తను ధనవంతుడన్న మాట నిజమే కాని కోటీశ్వరుడేం కాలేదు. తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపాదన సంపాదించాలంటే ఒకే మార్గం అనుకున్నాడు. మరొకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే చాలు, నాకు మళ్ళీ ఏదో ఒక మేలు జరుగుతుంది. మొదటిసారి బంగారం వచ్చింది, రెండోసారి కొడుకు గండం గడిచింది, ఈసారి ఇంకా పెద్ద నిధి దొరుకుతుంది. నాగభూషణం బావి దగ్గరికి రాగానే భయంకరమైన నవ్వుతో బావిలో నుండి ఒక బ్రహ్మరాక్షసుడు నాగభూషణం ముందు దూకుతాడు. మళ్ళీ ఎందుకొచ్చావు నాగభూషణం? ఎవరు నువ్వు? చావాలని వచ్చినవాడివి నన్ను చూసి భయపడుతున్నావెందుకు? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. చాలా ఏళ్లుగా ఈ బావిలో ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే లోగడ 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను. నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఉన్న లంకేమిటి? భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బ్రతకమంటాడు. కష్టాలొస్తే ఎదుర్కోవాలి కాని ఆత్మహత్య చేసుకోకూడదు. నేను నీ పూర్వీకుణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను. నా వంశంలో నా తరువాత 5 తరాల వరకు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గం కలుగుతుంది. అయితే నన్నెందుకు కాపాడావు? నా వంశంలో వాడెవడికైనా 2 సార్లు మాత్రమే నేను సహాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నీకు సహాయపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ బావిలో ఉన్నా సరే, లేదా బతికినంతకాలం ధైర్యంగా బ్రతికి నన్ను స్వర్గానికి పంపినా సరే, నీ ఇష్టం. బ్రహ్మరాక్షసుడు మాయమైపోతాడు. ఎంత తప్పు చేయబోయాను! కష్టాలకు భయపడి చావాలనుకోవటం పిరికితనం. నా పూర్వీకుడికి ముక్తిని ప్రసాదిస్తూ నేను ఉన్నదాంతోనే ధైర్యంగా బతుకుతాను. ఇక ఎన్నడూ ఆత్మహత్య ఊసెత్తను. నాగభూషణం ఆ తరువాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు. ధైర్యంగా, సంతోషంగా జీవించాడు.